నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ లైఫ్ లోకి, మీరు వారి లైఫ్ లోకి? అంటే కృష్ణరాజు గారు సిస్టరు, మాకు మా సిస్టర్ కజిన్ సిస్టరు ఇద్దరు తోటికోడళ్ళు అనమాట. ఓహో. అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం. కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం. ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు, ఏంటి మంచినీళ్ళు తాగుతావా, భోజనం, అలా అందరి ఆకలి ఆయనకు తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఎవరో ఒకరు అనుకుంటే ఆయనకి ఏమిటి టైం అవుతుంది భోజనం పెట్టి అలా తల్లిదండ్రులు చూసుకుండేవారు. తర్వాత వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట. ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్. అది తండ్రి గారు తెలుసుకొని, లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకు పెళ్లి చేయాలి, లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని, ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే అప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్. తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది. తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్ట అడగకుండా చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సపరేట్గా పంపించారు. నాకు నిజంగా ఇష్టం అవునా కాదా, వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని. ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు సార్కి? 28 years. 28 years. కానీ ఎవరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు, అసలు ఎప్పుడు అనిపించేది. ఇంకా కొన్ని కర్ణాటక అవన్నీ వెళ్తే వాళ్ళు మేడం మీది లవ్ మ్యారేజ్ అని అడిగేవారు అనమాట వాళ్ళు. అలాగే అంటే ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అదే అట్లా పాపం అన్నీ తెలుసుకొని మా మామగారు కూడా చాలా హ్యాపీగా నా కోడలు బాగా చూసుకునే కోడలు వచ్చింది కొడుకుని అని. అది అనమాట. ఏ వండి పెట్టేవారు సార్కి ఎక్కువ ఇష్టమైన కూరలు? కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదండి. ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే? అంటే కృష్ణరాజు గారికి అన్నీ ఇష్టం. వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు. ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆయన తినటం, అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఫుడ్ అన్నీ నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ. ఇంకా తర్వాత కొన్ని స్లోగా తగ్గించడం. బాగా తినేవారు కదా, తర్వాత డైట్ అని కొంచెం కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవి, కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు, కృష్ణరాజు గారు మీరు ఎంత బాగా తినేవారు ఏంటి ఇప్పుడు తగ్గించమంటే, 7 జన్మలు సరిపడగా తినేసాం, ఇప్పుడు తగ్గిస్తే ఏం కాదులే అనమాట. అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి. కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా. ఆఖరికి అబ్బాయి ప్రభాస్ని కూడా, బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు, బాగా తిను, కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట. ఆ టైంలో లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా. సారు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు కలిశారు ప్రభాస్ గారిని? అసలు మీరు కోవిడ్ వచ్చాక బయట కలవటం తక్కువైంది కదా. ఎవ్రీ వీక్ బాబు వచ్చి ఇక్కడే కూర్చుండేవారు. అంటే పెదబాజీకి ఎప్పుడో చుట్టూ మనుషులతో అంతమందితో ఎప్పుడో అలవాటు. సడన్గా నాకేమో చాలా భయం అనమాట. అసలు ఎవరిని రానియటం కానీ, తలుపులు కూడా కొన్ని రోజులు వేసేసి ఎవరిని అసలు రానియలేదు. చాలా కేర్గా చూసుకున్నాం. అంటే ఆ సంఘటన మీకు తెలుసు కదా, ఆ టైంలో ఎవరైనా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినా భార్యని చూడలేరు, పిల్లల్ని చూడలేరు, ఫ్యామిలీని చూడలేరు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు జీవితంలో. అట్లాంటిది కృష్ణరాజు గారిని ఎంత అలా చూసుకోవాలి అని నేను పూర్తిగా. బాబు కూడా పెదనాన్న గారిని ఎవ్రీ వీక్ వచ్చేవారు. వచ్చే ముందు 3 days ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని అయినా అప్పుడు రిజల్ట్ వచ్చాక వచ్చి పెదబాధ్యతో ప్రతిసారి అంతే. అంత జాగ్రత్త పడ్డారు. అంత జాగ్రత్త, చాలా జాగ్రత్త పడ్డాం అనమాట. అలాగే ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు, ఏం పర్లేదండి వారు ఆయన అయితే. నేనైతే మంచిగా యోగా చేస్తాను, ప్రాణాయామం ఏం చేస్తాను కదా, నాకే కోవిడ్ రాదని. అయినా మనకు భయం ఉంటుంది కదా, నేను ఒప్పుకునేదాన్ని కాదు. అప్పుడు బాబు బోర్ కొట్టేస్తుంది అన్నారని ఇంకా స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక 2 months హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని మమ్మల్ని అక్కడికి మాల్దీవ్స్ పంపించారు. అక్కడ వెళ్ళి ఒక 1.5 months బాగా ఎంజాయ్ చేసి వచ్చారా? మీరు వెళ్ళారు? మేము అందరూ. కృష్ణరాజు గారు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ప్రభాస్ గారు కూడా వచ్చారా? బాబు రాలేదు, పెదనాన్న గారిని మా అందరు ఫ్యామిలీని పంపించారు అనమాట. వెళ్ళి ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసారండి. పెదబాజీ మీరు బోర్ కొడుతుంది అంటున్నారు కదా అని. అట్లా పెదనాన్న గారిని, బాబు కూడా లాస్ట్ టైంలో లక్కీగా బాబు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాల్లో ఎక్కువ వెళ్ళిపోయేవారు.
అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు బతికినా బతకచ్చు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి, అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు ఎవరితోనని. ఆయన అనుకున్నట్టుగానే అందరం పిల్లలు నేను కరెక్ట్గా బాబు కూడా పెదనాన్నగారి దగ్గరే ఉన్నారా ఉన్నారా అందరూ ఉంటుండగానే